ఇక ఏప్రిల్ 22న పహల్గాంలో భారత పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిందన్నారు విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ. ఈ దాడిలో సుమారు 26 మందిని చంపేశారన్నారు. జమ్మూ కశ్మీర్లో అభివృద్ధిని అడ్డుకునేందుకే ఉగ్రదాడి జరిగిందని, కశ్మీర్ ఆర్థికాభివృద్ధిని అడ్డుకునేందుకు దాడి చేశారన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందన్న విక్రమ్ మిశ్రీ ఈ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కుట్ర ఉందన్నారు. ఇక లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడి చేసిందన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందని, పాకిస్తాన్ పై దౌత్య వాణిజ్యపరమైన ఆంక్షలు విధించామన్నారు. చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. గతంలో పార్లమెంటుపై దాడి నుంచి తాజాగా జరిగిన పహల్గాం దాడి వరకు మొత్తం 350 మంది పౌరులు మృతి చెందారని చెప్పారు. అలాగే 600 మందికి పైగా సైనికులు మృతి చెందారన్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు తెలిపారు. పహల్గాంలో పౌరులను విచక్షణారహితంగా కాల్చి చంపారని, ఈ దాడిలో 25 మంది భారతీయ పౌరులు, ఒక నేపాలీ మృతి చెందారని చెప్పారు. పహల్గాం దాడి అత్యంత హేయమైనదని తెలిపారు. ముంబై దాడుల తర్వాత ఇదే పెద్ద దాడి అని, జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోవడమే ఉగ్రవాదుల పన్నాగమని చెప్పారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. సంజన, పాకిస్తాన్ స్థావరాలపై భారత్ దాడికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యంగా విదేశాంగ కార్యదర్శిగా ఉన్నటువంటి విక్రమ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో అనేక అంశాలు విక్రమ్ మిస్త్రీ మీడియాకు వివరించారు. అంటే పార్లమెంట్ నుంచి మొదలు పెడితే పహల్గాం వరకు కూడా మొత్తం భారత పౌరులని, ముఖ్యంగా 350 మందిని పుట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. సో ఇది అత్యంత ఏహమైన చర్య అని విక్రమ్ మిస్త్రీ చెప్పారు. సో ఇది ముంబై దాడుల తర్వాత పహల్గాం దాడి రెండోది, అది పెద్దది అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఎవరైతే ఈ యొక్క ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నారో, ముఖ్యంగా ఈ యొక్క ఉగ్ర స్థావరాలని గుర్తించి మేము భారత సైన్యం ముఖ్యంగా దాడి చేసింది ఉగ్ర స్థావరాలపైన, పాక్ పౌరులపైన ఎక్కడ కూడా దాడి చేయలేదు, ఓన్లీ ఉగ్ర స్థావరాలను గుర్తించాం. పాకిస్తాన్